మొన్న. నీ ఆవిడ నిన్ను కోరిక అడిగింది ఏమని? పెళ్ళి అయినటువంటి చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక అబ్బాయి పుట్టాడు. ఆహా. అబ్బాయి పుట్టినటువంటి ఆనందంలో ఆ. బ్రహ్మాండంగా మా ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏమండి ఈ అబ్బాయికి మంచి పేరు పెట్టాలి కాబట్టి నాకు తల్లిదండ్రులు లేరు. అవును కాబట్టి మా అమ్మా నాన్న పేరు కలిసేలాగా ఈ అబ్బాయికి పేరు పెడదామండి అన్నది మా ఆవిడ. తల్లిదండ్రులు చనిపోయారు, మా తల్లిదండ్రుల పేరు మా అబ్బాయి పెడతానని చెప్పి మీ ఆవిడ అంది. అన్నది. అప్పుడు నువ్వేమన్నావు? అప్పుడు నేనన్నాను ఆ. అదేంటే చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు పెట్టడం ఏంటి? చనిపోయినటువంటి మీ తల్లిదండ్రుల పేరు మా అబ్బాయి పెడతావా? మా నాన్నగారు ఇంకా బతికే ఉన్నారు కదా. మా నాన్న బతికే ఉన్నాడు, మా నాన్న పేరు మా అబ్బాయికి పెట్టుకుంటాను నేను అని చెప్పేసి అన్నాను. అప్పుడు మీ ఆవిడ ఏమంది? అబ్బాబ్బా అదేం కుదరకండి, మా తల్లిదండ్రుల పేరే పెట్టుకుంటానన్నది. లేదా మా నాన్న పేరే పెట్టాలన్నాను నేను. అప్పుడు మా ఆవిడ చూసి సరేలేండి మీ నాన్నగారి పేరు కూడా కలిసి వచ్చేలాగా పెడదామండి అన్నది. మా తల్లిదండ్రుల పేరు మీ నాన్న పేరు కలిపి పెడదామండి అంది. మంచి మాట. ఏదో బాగుంది అలాగే పెట్టేస్తే అన్నాను. ఇంతకీ వాళ్ళ అమ్మగారి పేరు ముందు వాళ్ళ అమ్మగారి పేరుతో వాళ్ళ అమ్మగారి పేరు కలిసేలాగా పెడుతున్నా మా ఆవిడ. మీ అత్తయ్య గారి పేరేంటి? కీర్తి. ఓహో, మీ అత్తయ్య గారి పేరు కీర్తి. కీర్తి అని బాగుంది. మా మామగారి పేరు మామగారి పేరు శేషు. ఓ శేషులు. మా నాన్నగారి పేరు సుబ్బారావు. మూడు కలిపితే కీర్తి శేషు సుబ్బారావు అని పెట్టేసింది మా ఊడికి పేరు. అంటే మీ నాన్న చంపేశారు, చంపేసిందిరా బాబు. చూడండి, కీర్తి శేషు సుబ్బారావు పెట్టారట. ఈ మధ్యగా ఉన్నాడు సుబ్బారావు. అవును, కానీ కీర్తి శేషులు అయిపోయారు. అవునరా. ఏమండి, భార్యాభర్తలంటే ఎలా ఉండాలో ఒకసారి తెలుసుకోవాలి. అవునండి. అంటే మీకు చెప్పే అంతటి వాళ్ళ మీద కాదమ్మా, మీ దగ్గర నేర్చుకున్న మొక్కలే మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. నిజమేనండి. అసలు పతివ్రత అంటే ఎట్లా ఉండాలి? ఉదయాన్నే లేచి లేవగానే చక్కగా భర్త గారి పాదాలు నమస్కారం చేసుకొని భర్త గారి పాదాలు ఒళ్ళో పెట్టుకొని భర్త గారి పాద సేవ అంటే కాళ్ళు నొక్కాలరా బాబు. అమ్మ చల్లాలి, మీరు వినాలి తల్లి. ఎల్లప్పుడు కూడా మరి టీవీలు అడ్డు పెట్టుకొని కూర్చోవడం, సెల్ ఫోన్ నొక్కోవడం, సెల్ ఫోన్ మరి ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ ఇవే కాదు తల్లి. ఇది కూడా చూస్తే, ఇది కూడా వింటే, ఇవి కూడా మనకి ముందుగా తెలుస్తాయి. ఉదయాన్నే లేచి రాకుండా భర్త గారి పాదాలకు నమస్కరించి మంగళసూత్రాలు కలకత్తుకుని భర్త గారి కాళ్ళు నొక్కాలటమ్మా. అవునమ్మా, కాళ్ళే నొక్కండి అమ్మా. ఏక నొక్కతో సచ్చూరుకుంటాడు. భర్త సేవ చేసే ఇల్లాన్ని పతివ్రత అన్నారు, బాగుంది. అవునవును. మరి రెండవ రకం ఆవిడే మా ఆవిడి మహాపతివ్రత. మహాపతివ్రత బల్ల గుద్ది మరి చెప్తున్నావు. అయ్యి బాబాయ్, దేనికైనా గుద్ది చెప్తాను రా. నాకేదైనా పనుండి నేను ఇంట్లోంచి వీధిలోకి ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతే, బయటికి వెళితే మళ్ళీ నేను ఇంటికి వచ్చేంత వరకు మా ఆవిడ అసలు భోజనం చేయదురా బాబు. మీ ఆవిడ అసలు భోజనం చేయదా? అనంతంలో అంటే 1 గంట అయినా 2 గంటలైనా 1 గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా మా ఆవిడ నా కోసం గుమ్మం దగ్గర కూర్చొని అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. అసలు భోజనం అమ్మ వినాలి తల్లి, వినాలమ్మా. వీడు ఏదైనా పనులు ఇంటికి వెళితే, బయటికి వెళితే మళ్ళా ఇంటికి వచ్చే వరకు వీళ్ళ ఆవిడ అసలు భోజనం చేయదట. భర్త మీద ప్రేమ అభిమానం అలా ఉండాలి. ఈ రోజులో భర్త గారు వ్యవసాయం చేసి కూలి పని చేసి ఇంటికి వచ్చి భార్య చూసి అన్నం పెట్టంటే భార్య ఏమంటుంది? అప్పుడే వచ్చేసావా, ఆగి ఆగు అక్కడ కూర్చో, 10 నిమిషాల్లో అయిపోతుంది. 10 నిమిషాల్లో అన్నం కూర అయిపోతుంది, వేడి వేడిగా వడ్డిస్తాను, 10 నిమిషాలు ఆగండి అంటుంది. అన్నం కూర కాదురా బాబు, అక్కడ టీవీలో వచ్చేటటువంటి సీరియల్. ఎప్పుడు వచ్చేది సీరియల్? గుప్పెడంత మనసు, గుప్పెడంత మనసు, మనసు మమత, బ్రహ్మ ముడి, కార్తీక దీపం 2. నీకుమాయి దీపం కార్తీక దీపం పక్కన పెట్టరా ఇలాగేరా బాబు. మొన్న కార్తీక దీపం పెట్టాలమ్మా, చాలా మంచిదని పంతులు గారు గుళ్ళో చెబితే మా ఆవిడ ఇంటికి వచ్చి కార్తీక దీపం సీరియల్ పెట్టింది. కార్తీక మాసంలో కార్తీక దామోదరుని యొక్క చరిత్ర వినడం, చరిత్ర చదవడం, ఆ కార్తీక దీపం మరి నెల రోజులు కూడా మరి ఆ దీపం వెలిగించడం మంచిదంటే కార్తీక దీపం బదులు కార్తీక దీపం సీరియల్ పెట్టింది. అవునరా బాబు, ఇటు సీరియల్ ఎక్కువైపోయాయి. అమ్మా ఈ విధంగా తయారయ్యమ్మా. సీరియల్ వద్దని అనడం లేదండి, సీరియల్ చూసేంత వరకు కూడా మనసు ఆగదండి. అంతే కదా, ఏమైందో చూడాలి, అదే ఆ ఎపిసోడ్ ఏమైపోయిందో అని మనసు అదొరకంగా లాగేస్తూ ఉంటుంది. చూసేంత వరకు మనసు ఆగదు. చూస్తూ ఉంటే సీరియల్ చూస్తూ ఉన్నాను రోజు, ఆ సీరియల్ ఆగదు. చూస్తూ ఉంటే వయసు ఆగదు. అవునవును, నిజమే కదండి. పురోపులో కూడా సాగిపోతూనే ఉంటది. సీరియల్ కూడా అలా ఉంచు. మరి ఒక్కసారి ఆలోచించండి, అటువంటి సీరియల్ ఉన్న ఈ రోజుల్లో కూడా మా ఆవిడ నేను ఇంటికి వచ్చేంత వరకు అసలు భోజనం చేయదురా బాబు. అంటే నీ మీద ప్రేమ భక్తి అలా ఉండాలి. అవును. అసలు ఒక చిన్న మాట, నువ్వు ఇంటికి వెళ్ళే వరకు మీ ఆవిడ ఎందుకు భోజనం చేయదు? నేను ఇంటికి వచ్చి వంట చేస్తే భోజనం చేస్తుంది.
అమ్మ విన్నారా తల్లి? విన్నారు బాగా విన్నారు. ఇంటికెళ్ళి వంట చేస్తే ఫోన్ చేస్తున్నారు. నేను ఇంటికెళ్ళి వండి పెడితే అప్పుడు తింటుందిరా బాబు పీకల దాకా. ఊరు మీరా ఏరా? అమ్మా ఈ విధంగా కాదు తల్లి. ఆ, మరి ఆనాడు పార్వతీదేవి పరమేశ్వరుని వద్దకు వచ్చి నాథా నాథా కోరికలెన్నడు కోరలేదు మిమ్ములను ఎన్నడు ఓ నాథ కోరిక ఒకటి కదిలినాది నువ్వు తీర్చవలను నాథ. నాథ మీ అన్నదమ్ములు చూసావు, చూసావు ఒక్కసారి ఆలోచించండి. నారాయణుడికి మా అన్నయ్య గారైన నారాయణుడికి ఇల్లు ఉంది, వైకుంఠపురం ఉంది. దేవేంద్రుడికి ఆయనకి ఉంది, దేవేంద్ర లోకం ఉంది. అవునవును. మరి బ్రహ్మదేవుడికి సత్యలోకం ఉంది. అవును, ఇల్లు వాటిలో ఉన్నాయి. అందరూ ఇళ్లలోనే ఉన్నారు. మనం ఎందుకంటే ఇలా ఎండలో ఎండుతున్నాం, వర్షంలో ఉన్నాం, మంచులో ఉన్నాం, మనం ఇల్లు కట్టుకోకూడదా అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందట. ఓహో. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఏమిటి దేవి